ఇచ్చిన మాట మరిచి స్నేహితుణ్ణి హీనంగా అవమానించే దుర్బుద్ధి నీకు ఉందేమో, కానీ నేను అలాంటి వాణ్ణి కాదు. నువ్వు ఎప్పటికీ నా స్నేహితుడివే. నిన్ను ఏమీ చెయ్యను. బతికిపో. యుద్ధం ఓడిపోయావు కాబట్టి నీ పాంచాల దేశం ఇప్పటి నుండి నాకు సొంతం. కానీ భాగీరథి నదికి ఉత్తరాన ఉన్న ఆ చిత్ర ప్రదేశాన్ని నేను తీసుకుంటాను. దక్షిణాన ఉన్న కాంపిల్య నగరాన్ని ఎప్పటిలాగే నువ్వు పరిపాలించుకో. ఆ సగభాగాన్ని కూడా నేను ఎందుకు తీసుకుంటున్నానంటే, నీ స్నేహితుడిగా ఉండాలంటే సమాన అర్హత ఉండాలి అన్నావు కదా. ఇప్పుడు నాకు కూడా నీతో సమాన రాజ్యం ఉంది కాబట్టి నీ స్నేహితుడిగా ఉండడానికి నేను అర్హుణ్ణి కదా ద్రుపద. ఇప్పటికైనా నాతో స్నేహం చేస్తావా? మన చిన్నతనంలో మనం ఎంత ప్రేమగా ఉండేవారమో నీకు గుర్తుంది కదా. నాతో మళ్ళీ అలా స్నేహం చేస్తావా ద్రుపద అని ద్రోణాచార్యుడు అడిగాడు. దానికి ద్రుపదుడు సరే అని బదులిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.